ఇంకో పాయింట్ చెప్పనా, ఈ నెత్తి అందులో పడేసి వాడు తేలిందంట. ఎంత బరువు మనోడు, ఎంత బరువు, 200 టన్నుల సరుకు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేప్పుడు అంత బరువు అని వాడే మొయ్యలేకపోతుంది. కుటుంబం ఎలా భరించరు? నిన్ను కుటుంబం ఎందుకు బాగుపడతలేదు? నలుగురు పని చేసుకెళ్ళిన ఎందుకు పైకి వస్తలేదు? 4 జీతాలు వచ్చిన అప్పులేం తీరతలేదు. దరిద్రం నువ్వు పట్టేసినావు కొంపకే, నీ వల్లే దరిద్రం అంతా. మరి ఏం చేయమంటావు? యేసుప్రభు చేతుల్లోకి రా, ఏమన్నా సెట్ చేస్తాడు. ఇంకెవడి వల్ల అవ్వదో. ఏమన్నా చేయగలదు ఎప్పుడో చేద్దరు. రోజు నీ గురించి ఎడుతున్నారు, నీ గురించి అంత ఎడుతున్నారు, అంతా నీ ముందు ఎడుతున్నావు, చచ్చిపోతావు, నువ్వు వెళ్ళిపోయి ఎడుతున్నారు బాబు, నీకు తెలుస్తలేదు. ఆ ఏడుపంత ఎడితే అసలు వింటే నువ్వు ఎప్పుడో చచ్చిపోదు. పిచ్చితల్లి ఉంటుంది కదా, నాన్నగారికి ఒకరితో వచ్చిన ఉండండి తినేటప్పుడు ఏమనకండి అని చెప్పేసి నీ కట్టు నిండి అన్నం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో కూర్చొని ఎడుతుంటుంది. అటు చూస్తే ఆయన ఉగ్రుడైపోతున్నాడు, ఇటు చూస్తే